హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సన్న కారపూస. ఈ సన్న కారపూస మనం బయట షాప్లో తెచ్చుకున్న దానికంటే టేస్టీగా ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ సన్న కారపూసకి ఆయిల్ కూడా పెద్దగా ఏం పట్టదు. దీన్ని ఎలా చేసుకోవాలి, దీనికి పిండి శనగపిండి ఎంత, శనగపిండికి బియ్యం పిండి ఎంత పోసుకోవాలి చూద్దాం. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఎంత బాగా వచ్చిందో కారపూస. ఇట్లా చేసుకోవాలంటే మనం ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి. జల్లించుకున్న శనగపిండిని మనం ఒక దాంతో కొలుసుకోవాలి. ఒక కప్తో, ఏదైనా ఒక గిన్నె కానీ ఒక కప్పు కానీ ఏదైనా దీంతో కొలుచుకున్నా నేను. ఈ ఒక డబ్బా పిండికి మనం హాఫ్ కప్పు, అంటే కప్పు పిండికి హాఫ్ కప్పు వేసుకోవాలి పిండి. ఇది మనకు అట్లా చూస్తే కొంచెం పైకి వచ్చినట్టు అనిపిస్తుంది కానీ సగం కప్పు అది. ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. దీనిలో ఒక టీ స్పూన్ కారం వేసుకున్నా నేను, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా. ఇది కలిపేసుకొని మనం ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. నేను ఒక 4-5 ఎల్లిపాయలు తీసుకొని, అంటే ఈ పిండి హాఫ్ కేజీ అవుతుంది, హాఫ్ కేజీ పిండిని డబ్బాతో కొలుసుకున్నా. ఒక 7-8 ఎల్లిపాయలను ఒక స్పూన్ జీరా వేసి మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం వడగట్టుకోవాలి. ఇది మనం కారపూస వేసేటప్పుడు దాంట్లో తట్టుకుంటుంది కదా, అందుకని మనం వడగట్టుకోవాలి ఎల్లిపాయ జీరా వాటర్ని. ఇందులో వేసుకొని కలుపుకొని, ఇందులో నేను అయితే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయలేదు, వట్టిగా నార్మల్ పిండి వాటర్తోనే కలుపుతున్నా. అవి కూడా నార్మల్ వాటరే, వేడి నీళ్ళు ఏం కాదు. ఇవి చూసుకుంటూ పోసుకోవాలి, నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. అంత మంచిగా కలిసేలాగా ఇట్లా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఇట్లా కలుపుకుంటూ సరిపోతుంది. ఇట్లా కలుపుకున్న పిండిని మనం ఇప్పుడు ఒక చిన్న రంధ్రాల బిల్ల వేసుకోవాలి. ఇందులో కారపూసల పావులో సన్నపు చిల్లులు ఉన్న ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు కారపూసలు ఒత్తుకోవడమే. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైందా లేదా చూసుకొని మనం కారపూసని ఇట్లా ఒత్తుకోవాలి. దీంట్లో మనకి ఇది ఏదైనా చేతికి వేడి తగులుతుంది అనిపిస్తే ప్లేట్ మీద కూడా వేసుకోవచ్చు. ప్లేట్కి ఒక క్లాత్ కట్టుకొని కూడా వేసుకోవచ్చు. నార్మల్గా ప్లేట్కి ఆయిల్ రాసి కూడా ఒత్తుకొని వేసుకోవచ్చు. ఎట్లయినా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని కింది పక్క కాలిన తర్వాత, పచ్చి లేకుండా అయిన తర్వాత మనం తిప్పేసుకోవాలి. దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకొని కాలిన తర్వాత తీసుకోవడమే. ఇది సన్నత్తుది కదా కారపూస, తొందరనే కాలుతుంది. ఆయిల్ వేడైన తర్వాత నార్మల్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఫుల్ పెట్టినాం అనుకోండి, వేడి ఎక్కువ అనిపిస్తే, అంటే ఆయిల్ ఎక్కువ ఉంటే ఏం కాదు కానీ కొంచెమే ఆయిల్ ఉంటే మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇట్లా కాలిన తర్వాత దీన్ని తీసుకోవడం అండి. తొందరగా ఈజీగా కాలుతుంది, జల్దీ ఫ్రై అయిపోతుంది. దొడ్డు కారపూస కంటే సన్నపు కారపూస. ఇంతే. మనం అన్నిటిని ఒత్తుకొని కాల్చుకొని తీసుకోవడమే. ఇప్పుడు ఇంకొకటి చేస్తున్నా నేను. ఇంతేనండి. ఇట్లా ఒత్తేసి తీసేయడమే. కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని, ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని తీసుకోవడమే. ఇంతేనండి. సన్న కారపూస రెడీ అయిపోయింది. మనం కేజీ పిండి తీసుకుంటే హాఫ్ కేజీ బియ్యం పిండి వేసుకోవాలి. నేను హాఫ్ కేజీ పిండి తీసుకున్నా కదా, పావు కేజీ వరకు వేసుకున్నా. నేను చేసిన విధానం నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.